తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే మాట, వారసత్వం లేని సింహం విజయ్. ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను నిజంగా షేక్ చేసిన నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు చాలా మంది పేరు చెబుతున్నది ఒక్కటి, దళపతి విజయ్. ఎంజీఆర్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ 3 అక్షరాల మ్యాజిక్ తో చరిత్ర రాశారు. అదే మ్యాజిక్ ఇప్పుడు తమిళనాడులో మరోసారి జరిగింది. విజయ్ కూడా 3 అక్షరాలే, కానీ విజయ్కి ఒక ప్రత్యేకత ఉంది. అతనికి ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. కరుణానిధి వారసుడు స్టాలిన్ లా కాదు, ఎంజీఆర్ వారసురాలుగా జయలలితలా కాదు. అతను పూర్తిగా సెల్ఫ్ మేడ్ లీడర్. ఇప్పటి వరకు రజనీకాంత్ పార్టీ పెట్టకుండా వెనక్కి తగ్గారు, కమల్ పార్టీ పెట్టి ఓడిపోయారు, విజయకాంత్ కొంతవరకు నిలబడిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగలేకపోయారు. కానీ విజయ్, అది కూడా తన సినిమా కెరీర్ పీక్ టైంలో 100 కోట్ల పారితోషికం తీసుకునే దశలో సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి దుకాడు. ఇది ఒక మామూలు నిర్ణయం కాదు, ఇది టైమింగ్ మాస్టర్ స్ట్రోక్. ఎంజీఆర్ 55 ఏళ్లకు పార్టీ పెట్టి 60కి సీఎం అయ్యారు. అదే విజయ్ 49కే పార్టీ పెట్టి 51 ఏళ్లకే సీఎం పీఠానికి చేరువయ్యాడు. ఇదే అసలు షాక్. ముఖ్యంగా తమిళనాడులో ఇప్పటి ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు సినిమా హీరోలకి గంపగుత్తగా ఓట్లు పడే రోజులు లేవు. ఎందరో స్టార్లను ఓటర్లు మట్టి కరిపించారు. అలాంటి టైంలో కూడా విజయ్ ఓటర్ల మనసు గెలిచాడు. ఇక్కడే విజయ్ ప్రత్యేకత కనిపిస్తుంది. ఎంజీఆర్ డిఎంకేలో 10 ఏళ్లకు పైగా పనిచేసి రాజకీయాలు నేర్చుకున్నాడు. కానీ విజయ్ మాత్రం ఏ పార్టీకి వెళ్ళలేదు. నేరుగా పార్టీ పెట్టాడు, నేరుగా ఎన్నికల్లోకి దిగాడు, నేరుగా విజయం సాధించాడు. ఇది ధైర్యం కాదు, ఇది పొలిటికల్ విజన్. ఎంజీఆర్ రోడ్ షోలు, పాటలు, రేడియో ప్రచారాలు పాడారు. విజయ్ సోషల్ మీడియా, డిజిటల్ స్ట్రాటజీ, డేటా అనలిటిక్స్ వాడుతున్నాడు. అందుకే తమిళ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ డిబేట్ ఒక్కటే, విజయ్ మోడర్న్ ఎంజీఆర్ నా. డిఎంకేకి ప్రత్యామ్నాయంగా నిలబడిన ఇద్దరు ధీరులు ఎంజీఆర్ అండ్ విజయ్. ఇప్పుడు తమిళనాడులో కొత్త చరిత్ర మొదలైంది. ఇది కేవలం రాజకీయ విజయం కాదు, ఇది ఇండియన్ సినీ పాలిటిక్స్ లో ఒక స్పెషల్ చాప్టర్. వారసత్వం లేని సింహం విజయ్, దళపతి విజయ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.